సరిపోతే శనివారం మూవీ జెన్యూన్ రివ్యూ భయ్యా. అసలు సినిమా ఎలా ఉంది, నాని హిట్ కొట్టాడా లేదనేది చాలా జెన్యూన్ గా క్లియర్ కట్ గా చెప్పేస్తాను. మీరు మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా ఎలా ఉంది అనేది సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తాను వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి పెద్ద చదువు రాదు, కానీ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో వీడు చేసేది ఏంటంటే క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు స్టార్టింగ్ బాగా రాయడం, అలాగే మధ్యలో కొంచెం బాగా రాయడం, ఇంకా చివర్లో కూడా బాగా రాయడం, ఈ మధ్యలో అంతా ఏదో సోది నింపడం. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతాడు. కాకపోతే ఈ మధ్యలో మొత్తం అంతా సోదే కదా. ఈవెన్ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సరిపోతే శనివారం మూవీ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్స్ అద్దరిపోయాయి, క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, ఇంక ఇంటర్వెల్ బ్లాక్ అయితే వేరే లెవెల్, ఇంకా క్లైమాక్స్ కూడా శివ తాండవమే. ఇవన్నీ బాగున్నాయి, కానీ మధ్యలో ఉంటుంది చూసారా సినిమా అంతా, ఇదంతా బోర్ కొట్టేస్తుంది అనమాట. గ్యాస్ నింపిన బెలూన్ లాగా ఉంటది, తేలిపోతుంది. ఇదే ఈ సినిమాతో పెద్ద తలకాయ నొప్పి. మైనస్ పాయింట్స్ కూడా ఇవే. ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర 600 నుంచి స్మార్ట్ ఆండ్రాయిడ్ వాచెస్, డ్రోన్స్, క్రాక్స్, బ్రాండెడ్ క్లాత్స్, మంచి మంచి గ్యాడ్జెట్స్ అన్ని దొరుకుతున్నాయి. వీళ్ళ ఇన్స్టా పేజ్ ని ఫాలో అయ్యి మన ఛానల్ నేమ్ చెప్తే 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ కింద కామెంట్ లో పిన్ చేశాను. ఎస్పీ వరల్డ్ హబ్ ఒక లుక్ చేసుకోండి. నేను చెప్తున్నా కదా, పర్మనెంట్ కస్టమర్స్ అయిపోతారు వాళ్ళకి, అందులో డౌటే లేదు. నాని ఈ సినిమాతో హిట్ కొట్టేసినట్టే. అలా అని చెప్పేసి నాకైతే కడుపు నిండలేదు, నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ కాదు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మనకి ఎస్జే సూర్య క్యారెక్టర్ బాగుంటది, అండ్ విలన్ కి హీరోకి మధ్య వచ్చే కాన్ఫ్రంటేషన్ సీన్స్ కూడా అదిరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ తోటి హీరోకి లవ్ స్టోరీ ఉంటుంది చూసారా, అది పెద్ద ఎక్కదు భయ్యా. అండ్ నాని యాక్టింగ్ కూడా నాకు ఇదివరకే చూసేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఆయనకి ఇలాంటి క్యారెక్టర్ కొత్త ఏమీ కాదు. ఎంసీఏ లాంటి మూవీస్ లో ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడో చేసేసాడు నాని, కానీ విలన్ తో సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ స్టోరీ కూడా కొంచెం యూనిక్ గా రాసుకున్నారు. నేనైతే ఊహించినట్టుగా లేదు కానీ స్టోరీ, సో అంతో ఇంతో డిఫరెంట్ గానే ఉంది కొన్ని చోట్ల. కాకపోతే ట్విస్ట్ వచ్చినప్పుడు ఒక రకమైన గూస్ బంప్ మూమెంట్ రావాలి కదా, అది రాలేదన్నమాట. అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయలేదు. ఈ సినిమాకి హీరో నాని అయితే సెకండ్ హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ భయ్యా. అతను ఎవరో పేరు జేక్స్ బీజో అట. పాటలేమీ లేవు, కానీ బీజిఎం మాత్రం అదరగొట్టేశాడు. పెలపెలుమను శబ్దమే అని చెప్పేసి వస్తుంది ఒక బీజిఎం. థియేటర్ లో మొత్తం అందరూ శివతాండవం ఆడతారు ఆ బీజిఎం కి. కొన్ని సీన్స్ లో మ్యాటర్ ఉండదు, కానీ బీజిఎం తో ఆ సీన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. నాని ఫస్ట్ నుంచి ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి గొప్పలు చెప్తుంటే ఏంటో అనుకున్నా, ఓవర్ హైప్ ఇస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు అనుకున్నా. కానీ నిజంగానే నిజం భయ్యో, మ్యూజిక్ కోసమైనా అసలు థియేటర్ లో చూస్తే రీసౌండ్ బద్దలైపోద్ది అనమాట. ఈ సినిమా గురించి ఎంత సోది చెప్పో మరి స్టోరీ చెప్పట్లేదు ఏంట్రా అంటే, స్టోరీ చెప్తుంటే కొంతమంది తిడుతున్నారు భయ్యా, స్పాయిలర్స్ చెప్పేస్తున్నావు అది ఇది అని చెప్పేసి. పైగా మనమేమో గొమ్మిని లీక్ చేసేస్తుంటాం. మన గురించి తెలిసిందే కదా, లీక్డ్ మూవీ స్టోరీలు ఇవన్నీ చెప్పి సినిమా చూసిన తర్వాత కూడా స్టోరీ కొంచెం అనుకోకుండా చెప్పేస్తున్నాం, అందుకని చెప్పట్లేదు. కాకపోతే స్టోరీ అయితే బానే ఉంది, చెప్తున్నాను కదా. సినిమా ఓవరాల్ కి సోదంతా వద్దు, ఎలా ఉంది చెప్పరా అంటే, నాని అయితే పాస్ మార్కులతో హిట్ కొట్టేశాడు. మీకు అర్థమవుతుంది కదా, బీభత్సమైన బ్లాక్ బస్టర్ కాదు, అలా అని చెప్పేసి మరీ చెత్త సినిమా, యావరేజ్ సినిమా కూడా కాదు. జస్ట్ పాస్ మార్కులతో హిట్ కొట్టాడు భయ్యా. మీకు అర్థమవుతుంది కదా. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.95. సో అది విషయం. మరి సరే కదా, థియేటర్ వెళ్ళి టికెట్ బుక్ చేసుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది ఒక సేవియర్ టైప్ యాక్షన్ డ్రామా. సో ముందుగా అలర్ట్ చేద్దాం అనిపించింది కాబట్టి చెప్తున్నా. బట్ వీకెండ్ కానుగ్గా అందరూ కూడా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని థియేటర్ లో చూసేయచ్చు. చెప్తున్నాను కదా, నాని నుంచి మరొక డీసెంట్ మాస్ యాక్షన్ సినిమా దసరా తర్వాత.